హలో అండి, అందరికీ మన దీప నిలయానికి స్వాగతం. ఈరోజు మా అమ్మగారు ఆవకాయ పచ్చడి పెట్టారండి. సమ్మర్ కదా, అందరూ ఆవకాయ పచ్చడి పట్టుకుంటాం కదా. మా అమ్మగారే పడతారు ఎక్కువ మాకు. మా అమ్మగారు పట్టారు ఆవకాయ పచ్చడి. టేస్ట్ చూడమని పంపించారు. మా అమ్మగారు పచ్చళ్ళు బాగా పెడతారు. ఆవకాయ పచ్చడి, టమాటా, పండు మిర్చి పచ్చళ్ళు బాగా పెడతారు. ఇంకా ఆవకాయ పచ్చడి సమ్మర్ అంటే ఇంక మెయిన్ ఆవకాయ పచ్చడి పెట్టుకోకుండా అస్సలు ఉండము. నేను టేస్ట్ చేస్తున్నాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నేను వేడివేడి అన్నం వండుకొని అందులో ఇంకా మధ్యాహ్నం లంచ్కి అన్నం వండి ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని టేస్ట్ చూస్తున్నాను. మాకైతే కన్ఫామ్గా ఏవో ఒక పచ్చళ్ళు ఉండాల్సిందే. మా ఇంట్లో ఏవో ఒక పచ్చళ్ళు ఉండాల్సిందే కన్ఫామ్గా. మేము రోజు ఆవకాయ పచ్చడి, ఏదైనా సైడ్ పచ్చడి, రోటి పచ్చడి అయినా ఏదో ఒక పచ్చడి మాకు ఉండాల్సిందే. కర్రీ చేసినా చట్నీ ఎంత మంచి కర్రీ చేసుకున్నా చట్నీ అనేది కన్ఫామ్గా ఉండాలి. చట్నీ బాగా చాలా ఇష్టం మాకు చట్నీలు. ఇంకా ఆవకాయ పచ్చడి నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అందులో ఎల్లిపాయలు ఉంటాయి, అవంటే ఇంకా చాలా ఇష్టం. నేను మా పాప అయితే ఏరుకొని తినేస్తాము. చాలా బాగుంది చట్నీ, చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. తర్వాత ఈవినింగ్కి నేను మిల్లెట్స్ దోశ వేసాను. మిల్లెట్స్ అవి మార్నింగ్ నానబెట్టి నేను తీయటం మర్చిపోయాను వీడియో. ఒక చిన్న గ్లాసు పెసలు, ఒక చిన్న గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు ఉలవలు వేసాను. ఉలవలు, తర్వాత పచ్చిపప్పు 2 స్పూన్లు వేసాను. మెంతులు 1 స్పూన్ వేసుకున్నాను. బియ్యం 1/2 గ్లాస్ వేసాను. వేసి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి, కొన్ని ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం అల్లం వేసి మిక్సీ పట్టేశాను. మెత్తగా మిక్సీ పట్టుకుంటే దోశ చాలా బాగా వచ్చింది. మిల్లెట్స్ది నేనైతే ఈవినింగ్ 6:30, 7:30 లోపు టిఫిన్ చేసేస్తాము మేము. నేను కరివేపాకు కారంతో ఎంజాయ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్